శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరంలో ప్రథమ తరంగంలో గోపాల భట్ట గోస్వామి పాదుల వారి జీవిత చరిత్రను మనం చదువుకుంటూ ఉన్నాం. গোপাল ভট্টের এইসব বিবরণ কেহ কিছু বন্যে কেহ না করে বর্ণন, না বুঝিয়া মর্ম ইতে কুতর্ক যে করে, अपराध बीस तार हृदय संचारे, परम रसिक पूर्व 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 कविगुण वन्यते समर्थ हయ్య నా కోరే వర్ణన్. ఇక్కడ గోపాల భట్ట గోస్వామి పాదుల వారు షడ్గోస్వాముల్లో ఒకరు. వారి గురించి ఏ గ్రంథంలోనూ పరిపూర్ణంగా సంపూర్ణంగా రాసలేదు. మరందరూ కూడాను ఇతరతర వాళ్ళ గురించి రాశారు. సమర్థులైనప్పుడు కూడా ఎందుకు రాయలేదు, దాని గురించి తర్క వితర్కములతో పనిలేదు. దాని గురించి ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని అలా ఆలోచించి అపరాధ బీజాన్ని నెత్తినేసుకోవాల్సిన పని లేదు. పరమ రసికులు పూర్వ కవులు వర్ణించడానికి సమర్థులైనప్పటికీ కూడాను ఎందుకు వర్ణించలేదు అంటే, పశ్చతే వన్నివో కొరిమని విచారియా, రాకయేసే సకలేరు సుఖేరు లాగియా. నా తర్వాత వాళ్ళు దాని గురించి వర్ణిస్తారనే వారి గురించి వదిలేయడం జరిగింది. వారి యొక్క సుఖార్థమై ప్రభులీలా వన్నిలో ఠాకూరు బృందావన్, దక్షిణ బ్రహ్మణ ఆది నా కోయిలో వర్ణన్, వ్యాసరూపోతి హోతార్ కే భుజే ఆశోయ్, పశ్చతే వన్నివే వ్యాసో వేదవ్యాసో ఐచ్ఛా కోయ్, కృష్ణదాస కవిరాజ్ తారే దైన్య కొరి, దక్షిణ బ్రహ్మణ ఆది వన్నిల విస్తారి, రాకిలేను మధ్య మధ్య వర్ణన కొరితే, వన్నివేజే కవిగను తహారో నిమిత్తే. మహాపురులు లేని బృందావన దాస్ ఠాకూర్ వారు గార్హస్థలీల వరకే రాశారు తప్ప కానీ గృహత్యాగం చేసిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత 24వ ఏట సన్యాసం స్వీకరించి ఆయన పూరీధామానికి వచ్చిన తర్వాత దక్షిణ దేశ భ్రమణం ఈ విషయాలన్నీ కూడాను అందులో వ్రాయలేదు. వ్యాసరూపే తిహోతారకే భుజే ఆశయ, ఆయన ఉద్దేశం సమర్థుడైన కూడా ఎందుకు రాయలేదో ఆయన ఆశయం ఏంటో తెలియదు. బహుశా తర్వాత వచ్చే వేదవ్యాసుడు అంటే కృష్ణదాస్ కవిరాజ గోస్వామిని ఉద్దేశించుంటున్నారు. ఆయన ఇచ్చక వదిలేశారు. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి పాదుల వారు తర్వాత చాలా దైన్యంతో చైతన్య చరితామృతంలో దాక్షిణాత్య బ్రహ్మణం మహాప్రభు ఇతర లీలన్నింటినీ కూడాను సవిస్తారంగా వర్ణించడం జరిగింది. దాన్ని ఇక్కడ అలానే గోపాల భట్ట గోస్వామి పాదుల వారి గురించిను బహుశా నాబడిపాటికి వదిలేసాడేమో, నేను ఇక్కడ విస్తారంగా రాయడానికి పూనుకుంటున్నాను అంటున్నారు మన నరహరి చక్రవర్తి ఠాకూర్ వారు. చెబుతూ ఆయన ఏమన్నారు అంటే, జైచే ఇష్టదేవ్ సుఖి అన్నాది బుంజియా, పాత్రే అవశేషే రాకే శిష్యేరో లాగియా. ఇష్టదేవుడు ఏ విధంగా అంటే గురుదేవుడు అవనండి, భుజించిన పాత్రని అవశిష్టాన్ని భుజించి అవశేషాన్ని అంటే ఉచ్చిష్టాన్ని ఎందుకు ఉంచుతారు? శిష్యుల్ని అనుగ్రహించిన నిమిత్తమై దాన్ని ఉంచుతారు. భగవంతుడు భక్తులకు తిని తన ప్రసాదాన్ని భక్తునికి ఇవ్వాలనుకుంటాడు అవశిష్టాన్ని. అలానే గురుదేవులు తన ప్రసాదం ఇచ్చి శిష్యుల్ని ఉద్ధరించాలి అనుకుంటారు. అలాగా అవశిష్టాన్ని నాకై ఉంచారా అని నేను అనుకుంటున్నాను అనే ధ్వనించేలాగా ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నారు.
कवि रीति ये किंतु वन्नीते नाही अंत కుతర్క చాడియా ఆస్వాదిహో భాగ్యవంతం. కవి రీతి ఈ విధంగానే ఉంటుంది, వర్ణింప శక్యం కాదు. కుతర్కాన్ని వదిలిపెట్టి భాగ్యవంతులైన వ్యక్తులు ఈ విషయాలన్నీ ఆస్వాదించండి. ప్రభువారు ప్రభు భక్త గణేరో చరిత వివిధ ప్రಕಾರ వన్య హయ్య సమాహిత भक्त इच्छा प्रबल जानिया कविगण प्रभु भक्ति संबोधिया करेन वर्णन ప్రభువారు శుద్ధ భక్త గణేర చరిత్ర. మహాప్రభు చరిత్ర, మహాప్రభు భక్తుల యొక్క చరిత్ర వివిధ కోణాల్లో వివిధ విధములుగా వర్ణించడానికి ఇక్కడ పూనుకున్నాను. భక్త ఇచ్చా ప్రబల జానియా కవిగోన్ ప్రభు భక్తి సంబోధియ కొరిన వర్ణన్. కృష్ణదాస కవిరాజ మహాహృష్ట హయ్యా వన్నీలేను గ్రంథో అనేకేరు ఆజ్ఞాలయ్యా. భక్తి ఇచ్చ ప్రబలం. భగవంతుని ఇచ్చ కంటేను భక్తిని ఇచ్చ, భక్తుల యొక్క ఇచ్చ చాలా ప్రబలమైనది. దాన్ని పూర్ణం చేయాలనుకుంటాడు భగవంతుడు కూడా. తన ఇచ్చని తగ్గించి ఏ విధంగా భీష్మాచార్యుల వారు కృష్ణుడు అస్త్రాన్ని పట్టణం అన్నాడు యుద్ధరంగంలో. భీష్మాచార్యుల వారు గురించి ఆయన శాపాన్ని మరి కృష్ణుడు మరి ఆ రథచక్రాన్ని పట్టుకొని చంపడానికి వెళ్తాడు భీష్మాచార్యుల వారిని. అంటే భక్తులకి ఇచ్చే భగవంతుని ఇచ్చ కంటేనూ భక్తునిచ్చే ప్రబలమైంది. ఇక్కడ ఉద్దేశం ఏమీ కాదు, ఆయన ఏమీ చంపడు, ఆయన పరమభాగవతుడని కృష్ణుడికి తెలుసు. కానీ ఆ లీలను అక్కడ చెప్పడానికే అది. प्रभु भक्ति संबोधिय कोरे न वर्णन कृष्णदास कविराज महाहृष्ट हయ్యా వల్లిన గ్రంథ అనేకేరు ఆజ్ఞలు హయ్యా. కృష్ణదాస్ కవిరాజ కృష్ణపదలో చైతన్య చరితామృతాన్ని ఎంతో భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి వాళ్ళందరి కోరిక మీదట ఆజ్ఞ తీసుకొని దాన్ని రచించడం జరిగింది. గోపాల భట్ట హృష్ట హయ్యా ఆజ్ఞాదిలో గ్రంథే నిజ ప్రసంగ వన్నితే నిషేధిలో. గోపాల భట్ట గోస్వామి ఆయన ఆజ్ఞాపించారు, నా విషయాన్ని మీరు చెప్పద్దు, గ్రంథంలో రాయొద్దు అని. కేనే నిషేధిలో ఇహాకే బుస్తే పారే నిరంతర తిదిమని అపనారే. ఎందుకు నిషేధించారు అన్నది చెప్పశక్యం కాదు. నిరంతరం కూడా ఆయన దైన్యంతో ఉండి ఆ మాట అన్నారు. కవిరాజ తారాజ్ఞానారే లంగివారే నామత్రులకి నా కోరే ప్రచారే. కాబట్టి కృష్ణ కవిరాజ సంపదల వారు ఆయన కంటే చాలా పెద్దవారు, ముందువారు మన గోపాల భట్ట సంపదల వారు అని సీనియర్ మోస్ట్ వైష్ణవుడు, షడ్గోత్సవంలో ఒకరు. ఆయన మాటని కృష్ణ కవిరాజ గోస్వాములు జవదాటలేరు కాబట్టి రాయలేదు. నామమాత్రంగా కేవలం ఆయన పేరు అది రాశారు, అంతవరకే. దేంట్లోనూ చైతన్య చరితామృతంలో. అలానే లోకనాథ గోస్వామి ఒక ఆయన ఉన్నారు. లోకనాథ గోస్వామి ఇచ్చి ఆజ్ఞా కోయిలో ప్రాచీన వైష్ణవముకే సబు సున్లో. లోకనాథ గోస్వామి గారు ఈ విధంగా నా పేరు అసలు మీరు ఎక్కడా కూడాను ఆ చైతన్య చరితామృతం చరిత్రలో రాయొద్దు, మహాపురుష చరిత్రతో పాటు మా పేర్లతో పని లేదు, మహాపురుష చరిత్ర ఉంటే సరిపోతుందనే లెక్కలో వాళ్ళందరూ దైన్యంతో కూడా వద్దని చెప్పారు. ప్రాచీన వైష్ణవుల యొక్క నోటితో విన్నదేదో దాన్ని నేను రాస్తున్నాను ఇక్కడ. ప్రాచీనమైన వైష్ణవుల యొక్క అన్ని అసాక్షాతే కిచు కొరుల వర్ణన్ అతి అలౌకి కొయ్యే బట్టేరో గుణగౌన్ బృందావనే బట్టేరో జే విచార విలాస్ గ్రంథేర్ బాహుల్య ఇతి నా కైను ప్రకాశ్. అయితే
చాలామంది భక్తులు లేనప్పుడు ఆ యొక్క చరిత్రని వినడం జరిగింది. అతి అలౌకికమైన నీళ్ళు భట్టగోస్వామి యొక్క చరిత్ర. బృందావనంలో గోపాల భట్టగోస్వామి పాదుల వారు విద్యను శాస్త్రాలను చదువుకునేవారు. గ్రంథ బాహుల్యం చేత అవన్నిటిని కూడా నేను ఇక్కడ ప్రస్తుతం కొంత రాయట్లేదు. కోరిలేను కృష్ణ కర్ణామూర్తి రోటిప్పని వైష్ణవేరు పరమ ఆనంద జహాసుని. అయితే కృష్ణ కర్ణామృతానికి టిప్పని రాశారు గోపాల భట్టగోస్వామి. వైష్ణవుడు ఆనందపరుస్తూ గోపాల భట్ట శుద్ధ భక్తి పతే కార్యో తిలే తిలే కొరే అలౌకిక సౌకార్యో. గోపాల భట్టగోస్వామి శుద్ధ భక్తికి ఆర్యుడు. అడుగుడా కూడాను అలౌకికమైన కార్యసంపత్తి కలిగినవాడు. కొత్త దినే తతాయి మిలిలా శ్రీనివాస్ అనుగ్రహ కొరి భట్టో పురాయలో ఆస్. కొన్ని రోజుల తర్వాత బృందావనంలో గోపాల భట్టగోస్వామిని శ్రీనివాసాచార్యుల వారు కలవడం జరిగింది. శ్రీనివాసాచార్యుల వారిని వారు కారణజన్ముడు, మహాప్రభువు యొక్క పిలుపు మేర వచ్చిన వ్యక్తి. మనం వింటాం ముందులో. శ్రీనివాసాచార్యుల వారిని అనుగ్రహిస్తారు గోపాల భట్టగోస్వామి. శ్రీనివాస శిష్యు హయ్యా ప్రభురు ఆదేశే భక్తి గ్రంథ ప్రకాశిలాసి గౌడ దేశే. మహాప్రభు ఆదేశంతో శ్రీనివాసాచార్యుల వారు గోపాల భట్టగోస్వామి పదర వద్ద మంత్రోపదేశాన్ని పొందుతారు. భక్తి గ్రంథి ప్రకాశిల ఆసి గౌడ దేశే. గోస్వామి రచించిన భక్తి గ్రంథాలన్నీ కూడాను ప్రచారం చేసింది శ్రీనివాసాచార్యుల వారు. నరోత్తమ శ్రీనివాస శ్యామానంద ప్రభువులో ప్రధానంగా శ్రీనివాసాచార్యుల వారు ప్రకాశింపజేసిన గ్రంథాలని ప్రచారం చేయడానికి మహాప్రభు యొక్క కృపతో అవతరించిన వ్యక్తి. आचार्य अभिन्न ठाकुर महाशय निजकृत श्लोकी व्यक्त करो शक्तिद्वय. నరహర చక్రవర్తి ఠాకూర్ వారు ఇక్కడ తన రచించిన శ్లోకం ద్వారా ఏం చెబుతున్నారంటే, షడ్గోస్వామిలో ముఖ్యుడు రూపగోస్వామి పాదుల వారు ఆయన మహాప్రభు యొక్క ముఖ్య శక్తి లాంటివారు. ఆయన ద్వారా భక్తి గ్రంథములు ఆవిష్కరింపబడ్డాయి. శ్రీనివాస నామిక అన్య రూప शक्ति द्वारा तहा विस्तार व प्रचार करते थे. ఇంకో శక్తి శ్రీనివాస్ ఆచార్య అనే శక్తి, రూప గోస్వామి అనే శక్తి ద్వారానేమో గ్రంథ ప్రణయనం, గ్రంథ రచన, శ్రీనివాసాచార్య అనే శక్తిని ద్వారా ఆ గ్రంథ విస్తారం అంటే గ్రంథ ప్రచారం చేయించారు మహాప్రభు. కరుణావశత పృథ్వీ మీద ఉన్న కొన్ని శక్తులు వివిధ శక్తులు ప్రకటమయ్యాయి. మహాప్రభు కృపతో ఆ శక్తుల ద్వారా అంటే
తత్వముల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా తన చెప్పవలసిన విషయాన్ని గ్రంథ రూపంలోనూ ప్రచారం కూడాను ఆయనే చేయించారు. ఆయన కృపతో అవతరించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. శ్రీనివాసాచార్య శాస్త్రజ్ఞ శిరోమణి భక్తి శాస్త్ర ఆచారి అవని కైలోధని. ఈ శ్రీనివాసాల వారు ఏం తక్కువ వారు కాదు. ఈయన శాస్త్రజ్ఞ శిరోమణి భక్తి శాస్త్ర ప్రచారాన్ని చేయొచ్చు ధన్యుడయ్యాడు. ఒరిస్సా దేశంలో ఎక్కువగా అనేక శిష్య ప్రభు ఇచ్చామతి భక్తి శాస్త్రాలని ప్రచారం చేసి లోకాన్ని ధన్యం చేశారు. మహాప్రభు ఇచ్చతో ఎంతోమంది శిష్యులను చేసుకున్నారు. అందులో ప్రధానంగా రామచంద్ర కవిరాజు, గోకులానందుడు ఇరువురు ప్రధానులు. రామచంద్ర गोकुलानंद प्रेमालय प्रसंगे कानाय प्रसंगे जानाय यथा किछु परिचय. రామచంద్ర కవిరాజుల వారు గోకులానందుడు కూడాను మంచి భగవత్ ప్రేమ స్వరూపులు. నేను ప్రసంగవశాత్తు ఇక్కడ చెబుతున్నాను, తర్వాత వివరంగా చెప్తాను. రామచంద్ర గోవింద ये दुई सहोदर पिता चिरंजीव माता महा दामोदर. రామచంద్ర కవిరాజ్, గోవింద కవిరాజ్ ఇరువురు కూడాను ఒక తల్లి బిడ్డలు. తండ్రి చిరంజీవి సేన్, తాతగారు అంటే తల్లి తండ్రి దామోదర సేన్. దామోదర సేన్ శ్రీఖండంలో ఉండేవారు. జీహో మహాకవి నా విదిత జగత్, ఆయన మహాకవిగా లోకంలో ప్రసిద్ధులై ఉన్నారు. ఈ గోవింద కవిరాజుల వారు సంగీత మాధవన్ నాటకాన్ని రచించిన గొప్ప కవి. దామోదర కవిరాజు కూడాను గొప్ప కవి. ఆయనతో తర్కించి గెలవడం చాలా కష్టం. అయితే ఏకో దిగ్విజయీ అల్పే పరాభవ హయ్యా అపుత్రక హో శాప్ దిలో దుఃఖ పాయ్యా. ఒక దిగ్విజయి వచ్చాడు ఆయన దగ్గరికి, ఓడిపోయాడు. పరాభవాన్ని సహింపలేక నువ్వు పుత్రుడు కలగకుండా ఉండాలని చెప్పించాడు దుఃఖంతో. దామోదర్ బ్రాహ్మణుడు అలా దుఃఖితుడే శపించాడు. అందుకని ఉపశమనం చేయడానికి దామోదర్ సేన్ చాలా ప్రయత్నించాడు. తిహో కహే హవే కన్యా ధన్యా సే జగతి. ఆయన పాపం కాస్త ప్రసన్నుడై ఒక కూతురు పుడుతుంది నీకు అన్నాడు. ఆమె ద్వారా ఇద్దరు పుత్రులు పుడతారని కూడా చెప్పాడు. సేదుహా ప్రభావే హవే అమంగళ క్షయ, వాడిద్దరి ద్వారా కూడా లోకంలో అమంగళతో చేస్తారు, అంతా వైష్ణవులు పుడతారని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. విప్రవరే సునందనమితి హైరో కన్యా దీనే దీనే బాడే మహారూపే గుణే ధన్య. ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లు ఆ వరం వలన ఒక అమ్మాయి పుట్టింది దామోదర సేన్కి. ఆమె పేరు సునంద పేరు పెట్టాడు.
సునందాకి ఇరువురు పుత్రులు. వాళ్ళే గోవింద కవిరాజ్, రామచంద్ర కవిరాజ్. खंडवासी नारीगण सभी प्रशंसय, हईलो विवाह योग्य पात्र अन्वेषय। సరే, విప్రవరే సునంద నామేతి హైలో కన్యా. బ్రాహ్మణ యొక్క వరంతో సునంద అనే ఒక కన్య పుట్టింది. ఖండవాసి నారీగణ సభే ప్రశంసయ, హైల వివాహ యోగ్య పాత్ర అన్వేషయ. దామోదర కవిరాజ మహాభాగ్యవాన్ చిరంజీవి. दामोदर कविराज महाभाग्यवान चिरंजीव सेन कोयलो कन्या संप्रदान। ग्रंथेर बाहुल्य भय उपजय चित्ते विवाह कौतुको ते नारी विस्तारिति। దామోదర కవిరాజ్ చాలా భాగ్యవంతుడు. చిరంజీవి సేన్ అనే ఒక పరమ భాగవతముడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. గ్రంథ బాహ్యంతో ఇంకా విషయాలన్నీ కూడా నేను విస్తారంగా చెప్పలేకపోతున్నాను. ఆ వివాహ మహోత్సవం కార్యక్రమం ఇత్యాదులు అంటున్నారు గ్రంథకర్త. ఈ చిరంజీవి సేన్ గురించి సంక్షిప్తంగా ఇక్కడ కాస్త 2 మాటలు చెప్తారు. భాగీరథీర్ గ్రామే కుమారనగర్ అనేక వైష్ణవ తదా వసతి సుందర్. సే గ్రామే చిరంజీవి సేనేర వసతి. వివాహ కొరియా ఖండే కొరలేను స్థితి. భాగీరథి నది తీరంలో కుమారనగర్, గంగానది పలు గ్రామాల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. అక్కడ భాగీరథి అనే పేరుతో ఉన్నది. ఆ కుమారనగర్ తీరంలో కుమారనగర్ ఊరు ఉన్నది. అక్కడ చాలామంది వైష్ణవులు ఉంటారు, నివసిస్తూ ఉన్నారు. అక్కడ చిరంజీవి సేన్ అన్న ఆయన కూడాను ఆవిర్భవించి ఉన్నాడు. సునందని వివాహం చేసుకున్న తర్వాత శ్రీఖండం వెళ్ళిపోయాడు. ఎందుకంటే సునందది శ్రీఖండమేగా, దామోదర సేన యొక్క కూతురు. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఈ కుమార్ నగర్ నుంచి శ్రీఖండానికి వెళ్ళిపోవడం జరిగింది. की कहिब चिरंजीव सेने वाक्यान खंडवासी सभी जानी प्राणीరు సమాన్. ఏమని చెప్పేది చిరంజీవి గురించి? శ్రీఖండంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయనతో ప్రాణ సమానంగా చూసుకుంటాడు. అంత గుణవంతుడు ఆయన. चैतन्य महाप्रभु पार्षद विज्ञाप निरंतर संकीर्तन उन्मत्तांतर. చైతన్య మహాప్రభు పార్షదుడు, మంచి విజ్ఞుడు, నిరంతరం సంకీర్తనలో ఉన్మత్తుడు కూడా. खंडवा चिरंजीवी विदित सर्वत्र दीनहीने कयलो जे हो भक्ति रसपात्र. खंडवासिలో ఉన్న సమస్త వైష్ణవులందరూ కూడాను, సమస్త గ్రామవాసులందరూ కూడాను ఆయన మంచి భక్తిరసపాత్రుడిగా, చైతన్య
చరితామృతి ప్రభువు మిలన్ వన్నిలను కండవాసి చిరంజీవి సేన్. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు మహాప్రభువుని ఎలా కలుసుకోవడం అన్నారు ఏంటి అన్న విషయాన్ని చెప్పారు. శునందదాస్ నరహరి ముకుందదాస్ నరహరి శ్రీ రఘునందన్ ఖండవాసి చిరంజీవార్ సులోచన్ చిరంజీవి సేన్ మహావిష్ణు సర్వమతే ఖండే విలాసే నిజ పత్నిరో సహితే. ముకుందదాసు నరహరిదాసు రఘునందన్ వీళ్ళందరూ కూడాను ఖండవాసీలు, శ్రీఖండాల్లో నివసిస్తూ ఉంటారు. అలానే చిరంజీవి ఇప్పుడు చెప్పిన సునంద భర్త చిరంజీవుడు సులోచనుడు మహావిష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారట. ఖండే విలసయే నిజ పత్ని సహితే. శ్రీఖండంలో సునందతో పాటు నివసిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే అరుంధతి పతివ్రత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆమె సునంద భర్తతో పాటు ఆ విధంగా మెలుగుతూ ఉంటుందట. వారి అన్యోన్యత చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు శ్రీఖండవాసులు. ఆమె అలౌకికమైన చేష్టలు కలిగింది. రేపు రామచంద్ర కవిరాజ్ జీవిత చరిత్ర గురించి మనం చెప్పుకుందాం.